వాడు నీకు మేలు చేస్తున్నాడు, నువ్వు వానికి కీడు చేస్తూ ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా. ఈ కీడును నువ్వు చేస్తూనే ఉన్నావు కనుక ఆ కీడు నుంచి నువ్వు తప్పించుకోవాలంటే నువ్వు ఏదైనా చేయి, ఏమైనా చేయి, కానీ నీ పొరుగు వారి దగ్గర నువ్వు తీసుకున్నది తిరిగి నువ్వు ఇచ్చివేయాలి. ఆమేన్, హల్లెలూయా. అన్యాయము చేయకూడదని వాక్యం చెప్తుంది. అపవిత్రుడైన వాడు అపవిత్రతలోనే ఉండకూడదని వాక్యం చెప్తుంది. ఇక్కడ అంటే కాలము సమీపమైంది కనుక అపవిత్రుడిగానే ఉండని అయిపోయింది, టైం లేదు అని అంటున్నాడు ఆయన. నువ్వు అపవిత్రుడిగా ఉండాలనుకుంటున్నావా? అపవిత్రతలోనే జీవించాలనుకుంటున్నావా? ఇంకా మోసం చేయాలనుకుంటున్నావా? ఇంకా అబద్ధంలోనే జీవించాలనుకుంటున్నావా? ఇంకా లోకంలోనే జీవించాలనుకుంటున్నావా? ఇంకా చీకట్లోనే బ్రతకాలనుకుంటున్నావా? ఇంకా నువ్వు దేవుని యొక్క అతిక్రమ క్రియల్లో, లోకానుసరమైన అతిక్రమ క్రియలను నువ్వు బ్రతకాలనుకుంటున్నావా? దేవుని యొక్క సన్నిధిని, దేవుని వాక్యానికి నువ్వు లోబడవా అని దేవుని వాక్యం నిన్ను సూటిగా అడుగుతూ ఉంది ఈ రోజున. ఆమేన్.